వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే. ముందుగా ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నందన్లో బ్రాహ్మణ సంఘాల కీలక సమావేశం. మందకృష్ణ వ్యాఖ్యలపై తీవ్ర ఖండన. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 4.6 కోట్ల గంజాయి పట్టివేత. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ. ఆర్టీసీ బస్సులో వృద్ధ ప్రయాణికురాలపై కండక్టర్ దురుసు ప్రవర్తన. ఏబిఎన్ రాధాకృష్ణకు మంత్రి పయ్యావుల మద్దతు. కామారెడ్డి జిల్లాలో అమానుషం. ₹1,00,000 చిన్నారి విక్రయం. తెలంగాణలో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీ మోసం. జేఈఈకి నకిలీ హాల్ టికెట్లు. విద్యార్థుల ఆగ్రహం. రామ్కోపై రైతుల ఆగ్రహం. న్యాయం లేకపోతే ఉద్యమం ఉద్రిక్తం. వారణాసిలో టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ సందడి. స్థానంలో జరిగిన సమావేశంలో బ్రాహ్మణ సంఘాల నేతలు మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించారు. కులాల పేరుతో వివాదాలు రేపడం సమాజానికి హానికరమని తెలిపారు. రిజర్వేషన్ల అంశంపై కూడా ఘాటైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. సమావేశంలో పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గంగా మాతా కీ గో మాతా కీ జై బ్రాహ్మణ్. గత 10-15 రోజుల నుండి బ్రాహ్మణుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పదే బ్రాహ్మణులను టార్గెట్ గా చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారి పైన మాటలకు మేము వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయ్యా మందకృష్ణ మాదిగ గారు, గతంలో హైదరాబాద్ లో మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ ఒకసారి బ్రాహ్మణులను టార్గెట్ చేశారు. అన్ని నియోజకవర్గాల నుంచి అన్ని ఏరియాల నుంచి కూడా బ్రాహ్మణులు చాలా బాధపడుతూ మీకు గౌరవిస్తూ ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక రకమైన అభ్యర్థనతోనే మీకు మాట్లాడారు కదా తప్ప మిమ్మల్ని ఎక్కడా కించపరిచే విధంగా కూడా ఒకసారి మాట్లాడలేదు. అదేవిధంగా నేటి సమాజంలో అన్ని కులాల వారు అన్ని రకాలుగా కలిసిమెలిసి ఫ్రెండ్షిప్ తో బాగా స్నేహపూర్వ వాతావరణంలో ఉన్నప్పుడు మీరు ఈ విధంగా కేవలం బ్రాహ్మణ టార్గెట్ చేసి సంఘాలన్నింటిలోనూ బ్రాహ్మణ సంఘం వాళ్ళు అందరూ తొక్కేస్తున్నారు అని మమ్మల్ని ఒక విలన్లుగా చూపించేటువంటి ప్రక్రియను మీరు తయారు చేసినారు. మీరు ఇటువంటి మాటలు మానుకునే బదులు ఏదైనా సినిమాకు స్టోరీలు డైలాగులు ఇసుకుంటే బాగుంటుంది అని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తున్నాను. అదే శంషాబాద్ విమానాశ్రయంలో బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి బ్యాగులో 13.2 కిలోల హైడ్రోక్లోనిక్ గంజాయి స్వాధీనం. దాదాపు 4.6 కోట్ల విలువైన ఈ గంజాయితో ఇద్దరిని అధికారులు అరెస్ట్ చేశారు. such contrabands are found to సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది. పుంగనూరు డిపోకు చెందిన కండక్టర్ సీట్లో కూర్చుందనే కారణంతో వృద్ధురాలపై బూతులతో దురుసుగా ప్రవర్తించాడు.
అడ్డుకొచ్చిన ప్రయాణికులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో తీస్తున్న వారిని కూడా తిట్టాడు. నా సీట్ అదే, నా రిజర్వేషన్ సీట్ అదే, నా రిజర్వేషన్ సీట్ అదే. రారా మీ నాయనకి పుట్టింట రారా కిందికి, రారా కిందికి రారా, నువ్వు పగలు తెంగుతారా, రారా నువ్వు పగలు తెంగల్లా, నేను చూడాలా. రాధాకృష్ణను ఎవరూ బెదిరించలేరని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కేసీఆర్ వల్లే అది సాధ్యం కాలేదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి సంక్షేమమే చంద్రబాబు విధానమని, ప్రజల కోసం మాట్లాడే ధైర్యమైన ఛానల్ ఏబిఎన్ అని తెలిపారు. ఏబిఎన్ గురించి సిబిఎన్ గురించి ఇంకా సరిగ్గా తెలియదని అనిపిస్తుంది నాకు. రాజకీయాల్లో సిబిఎన్ ఎట్లాంటి వ్యక్తి అనేటువంటిది ఒక్కసారి చూడండి మీరు. అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది ఆయన విధానం. 40 ఏళ్ళు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశాడు. నువ్వు మోసాలు, కుట్రలు, కుతంత్రాలు నీ రాజకీయం. ఏబిఎన్ ఈరోజు కొత్తగా నువ్వు బెదిరించేది ఏందయ్యా? మీ నాన్న మొదలు పెట్టాడు కదా, మీ నాన్న వల్లే కాలేదు కదా రాధాకృష్ణన్ బెదిరించడము. నీ రాజకీయ గురువు కేసీఆర్ ఇంతకన్నా 4 ఇంతలు చేశాడు కదా, నువ్వు చేసావు కదా, మళ్ళా కొత్తగా ఇంకా నువ్వేం చేస్తావు? అరే నీకు డెమోక్రసీ మీద ఏమాత్రం నమ్మకం ఉంది అనేటువంటిది ఆయన డైరెక్ట్గా నా ఛానల్ దమ్మున్న ఛానల్ అని చెప్పుకుంటాడు. ప్రజల కోసం మాట్లాడతాను అని చెప్తాడు. ఆయన అందరినీ రాస్తాడు. ఎవరిని వదిలాడు రాధాకృష్ణ గారు? చంద్రబాబు నాయుడు గారి మీద రాయలేదా? ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మీద రాయలేదా? దట్ ఈస్ హిస్ డ్యూటీ. ఆయన క్షేత్రస్థాయిలో నుంచి మీలాగా కలం పట్టుకున్న స్థాయి నుంచి ప్రజల కోసం నిలబడినటువంటి వ్యక్తి. ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని గట్టిగా చెప్పాలి, చెప్పడమే నా ధర్మం అనేటువంటి నమ్మిన వ్యక్తి. ఏబిఎన్ని బెదిరించాలనుకుంటే అది పిచ్చితనం అవుతుంది. ఎందుకనంటే మీ తండ్రి వల్ల కాలేదు, మీ రాజకీయ గురువు వల్ల కాలేదు, నీ వల్ల కాలేదు. నువ్వేదో ఇవాళ చేస్తావు అని అనుకుంటే అది భ్రమ అవుతుంది. ఇట్లాంటి ఆలోచనలు మానుకోమని చెప్తా ఉన్నా. కామారెడ్డి జిల్లాలో అమానుషుల ఘటన చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం సోమేశ్వర్ గ్రామానికి చెందిన కిష్టవ అనే మహిళ పుట్టిన 18 రోజుల్లో తన ఆడ శిశువును ₹1,00,000 విక్రయించింది. ఇప్పటికే 3 ఆడపిల్లలు ఉండటంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బిర్కూరు మండలానికి చెందిన అనురాధ శిశువును కొనుగోలు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తల్లితో సహా 5గురిపై చర్యలు ప్రారంభించారు. నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు, అందుకని ఈ పాపని ఇవ్వాలనుకుంటున్నాను. పిల్లలు లేక వాళ్ళు ఇస్తున్నారు మనస్ఫూర్తిగా మేము తీసుకున్నాం సార్. తీసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇట్లా కేసు చేసేది ఆశవర్కర్లు చేసేట. మేము ఏం చేయలేము, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా ఏం చేయలేరు. వాళ్ళకి నడిపేటంత కెపాసిటీ లేకపోతేనే మాకు ఇచ్చారు. ఇచ్చినాక ఆశవర్కర్లు పెట్టిరట. మనకు తెలియదు. తేదీ 9/4/2026 నాడు మాకు సమాచారం అందింది. ఏమనగా ఇట్లా ఒక పాప విక్రయం జరిగింది, వాళ్ళు దామరంచలో ఉన్నారనేసి తెలియగా మేము కేసు నమోదు, అంగన్వాడీ టీచర్ ఇంద్రాని కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి పాపను రెస్క్యూ చేయడం జరిగింది. ఆ పాప 23వ తేదీ మార్చి నెలలో పుట్టినట్టు తెలుస్తుంది. వాళ్ళకి 4 ఆడ సంతానమే ఉండడం వల్ల భారం అయి అమ్ముకోవడానికి రెడీ అయ్యి అమ్ముకున్నారన్నట్టు తెలిసింది. సో మేము ఆ పాపను రెస్క్యూ చేసి ఐసిడిఎస్ వాళ్ళకు అప్పగించడం జరిగింది. కేసు నమోదు చేసి తదుపరి విషయంలో జరుగుతుంది. తెలంగాణలో 42 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. PLGA కమాండర్ సోడిమల్లా సహా వీరు ఆయుధాలు, బంగారం అప్పగించారు. మొత్తం 36 తుపాకులు, 1007 తూటాలను సమర్పించారు. ఈ లొంగుబాటుతో రాష్ట్రంలో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా ముగిసినట్లు పోలీసులు వెల్లడించారు. 42 మంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి పోలీసులకు లొంగిపోయినారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ కాలేజీపై విద్యార్థులు మోసం ఆరోపణలు చేశారు. జేఈఈ మెయిన్స్ కు నకిలీ హాల్ టికెట్లు ఇవ్వడంతో పరీక్ష కేంద్రాల్లో వాటిని తిరస్కరించారు. హాల్ టికెట్లలో ఆధార్ నెంబర్లు తప్పుగా ఉండడం వెలుగులోకి వచ్చింది. అలాగే నీట్ కోసం డబ్బులు తీసుకుని అప్లికేషన్ పెట్టలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ కెరీర్ నష్టపోయిందని చెబుతూ కాలేజీ ఎదుట నిరసన చేపట్టారు.
అన్యాయం జరిగింది మీకు మా పిల్లలు కూడా మేము సపోర్ట్ చేస్తాం. మీరు ముందు వస్తాం పదండి. రామ్కో సిమెంట్ యాజమాన్యం రైతులకు అన్యాయం చేస్తుందని సిపిఐ నేతలు ఆరోపించారు. కాలుష్యం వల్ల పంటలు నష్టపోతున్నాయని మండిపడ్డారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హామీతో ముట్టడి వాయిదా వేసినప్పటికీ న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. కాలుష్యం వల్ల నష్టపోయిన రైతులకి నష్టపరిహారం కావాలని, వారిని ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమం ఈరోజు ఉండింది. నిన్న రాత్రి జిల్లా ఎస్పీ గారు, ఫ్యాక్టరీ యాజమాన్యం, స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి, జిల్లా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ అంశం మీద రైతులకు న్యాయం చేస్తానన్నటువంటి అంశం మీద ఈ రోజు జరగవలసినటువంటి ఆందోళనని తాత్కాలికంగా వాయిదా వేస్తూ రేపు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారితో, రైతులతో, రైతు సంఘం ప్రతినిధులతో, పార్టీ వాళ్ళతో చర్చించి వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పి హామీ మేరకు మాత్రమే తాత్కాలికంగా చేశాం. ఇది ఆందోళన వాయిదేశం తప్ప పోరాటం కాదు. పోరాటం కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్ సందడి చేశారు. పవిత్ర కాశీ క్షేత్రాన్ని దర్శించుకున్న ఆయన దశాశ్వవేధ ఘాట్ వద్ద గంగా సేవ నిర్వహించిన ప్రసిద్ధ గంగా హారతి సేవలో పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.